రాబోయే ఇంగ్లాండ్ ఐర్లాండ్ సిరీసులతో పాటు ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత టీ20 స్క్వాడ్ లో రజత్ పాటీదార్ పేరు ఎక్కడ కనిపించకపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. ఇప్పటి వరకు 192.69 స్ట్రైక్ రేట్ తో పాటు ఏకంగా 501 పరుగులు బాదాడు ఐపీఎల్ లో. ఇందులో 30 ఫోర్లు 42 సిక్స్లు ఉన్నాయి. ముఖ్యంగా 12 నుంచి 16 ఓవర్ల మధ్య కేవలం 108 బంతుల్లోనే 216.67 స్ట్రైక్ రేట్ తో 234 రన్స్ చేశాడు. అలాగే డెత్ ఓవర్లలో 17 నుంచి 20 ఓవర్లలో పాటీదార్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 278.57 గా ఉంది. చివరి 4 ఓవర్లలో బౌలర్లను ఏ రేంజ్ లో రజత్ పాటీదార్ ఉతికేశాడో ఈ ఐపీఎల్ సీజన్ చూసిన వారికి అర్థమవుతుంది. అయితే శనివారం భారత టీ20 స్క్వాడ్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాట్లాడుతూ రజత్ పాటీదార్ ని ఎందుకు జట్టులోకి తీసుకోలేదో మీడియాకు చెప్పుకొచ్చాడు. భారత్ లో చాలా మంది టాలెంట్ ప్లేయర్స్ ఉన్నారని, డైరెక్ట్ గా జట్టులోకి వచ్చే సత్తా ఉన్నోళ్లు ఎంతో మంది ఉన్నారని, కానీ మేము కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు కూడా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటూ అగర్కర్ చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు ఈ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ కూడా తన స్టైల్లో బీసీసీఐ పై పరోక్షంగా తిరుగుబాటు చేశాడు. ఎంత బాగా ఆడినా కూడా వాళ్ళు సెలెక్ట్ చేయరు, అందుకే టీమిండియాలోకి రావడం గురించి తాను ఎప్పుడో మర్చిపోయానని చెప్పాడు. ఇంకా ఎన్ని ట్రోఫీలు తీసుకొచ్చినా కూడా తన గతి ఇదేనంటూ వ్యాఖ్యానించాడు. తనకు పిలుపు వచ్చినప్పుడే టీమిండియాలోకి వెళ్తానని ప్రకటించాడు. అప్పటి వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి తనకు లేదని, ప్రస్తుతం ఐపీఎల్ లో తన పర్ఫార్మెన్స్ పైనే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తానని వ్యాఖ్యానించాడు. తన ఆట తీరును మరింత మెరుగుపరుచుకొని వచ్చే ఏడాది కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తానని హెచ్చరించాడు. ఇకపోతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఎవరిని సెలెక్ట్ చేయకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.